అనవసరంగా ఏంటంటే పెద్ద చిన్న అంశాన్ని పెద్దగా చేసి చూపించే ప్రయత్నం. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడ పోయినప్పుడు అక్కడ ఎమ్మెల్యేలకు మద్దతు ఇచ్చే ప్రయత్నంలో మాట్లాడతారు. రేపు డీలిమిటేషన్ అయినప్పుడు పోటీ చేసుకుంటారు. ఎవరన్నా వద్దనడా, లేకపోతే మన ఇండిపెండెంట్ పోటీ చేసి మేము వద్దని చెప్పినా ఇప్పుడు సంబంధం లేదు కాబట్టి ఆమె మీద ఎటువంటి చర్యలు నాకేం మా కాంగ్రెస్ పార్టీ మెంబర్షిప్ ఉందా, కనీసం ప్రాథమిక మెంబర్షిప్ లేదా, ఆమె ఎవరు కూడా మాకు తెలియదు. ఆమె ప్రోగ్రామ్ లో భాగస్వామ్యం లేదా? పర్సనల్ విషయం గురించి మాట్లాడినప్పుడు కూడా మీరేం చర్యలు తీసుకోలేదు, కనీసం దాని మీద మాట్లాడలేదు. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత నాగచైతన్య సమంత డివోర్స్ విషయంలో ఆమె మాట్లాడింది. అలాంటప్పుడు మీరు ఎందుకు చాలా సందర్భాల్లో ఎలా పడితే అలా మాట్లాడే అవకాశం కాంగ్రెస్ పార్టీలో ఎందుకు ఎక్కువగా ఉంటుంది? ఎందుకు ఆపరు? దయచేసి కాంగ్రెస్ పార్టీ చాలా సందర్భాల్లో వాళ్ళ కుటుంబానికి ప్రాధాన్యత ఇచ్చింది కాబట్టి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. రాష్ట్ర వ్యాప్తంగా వ్యతిరేకత వచ్చినా సినీ ప్రముఖుల అది కాదు. కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఉంటది. శృతి మించినప్పుడు చర్యలు తీసుకుంటే ఎవరి పర్సనల్ లైఫ్ గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడచ్చు. మాట్లాడినప్పుడు చర్య దానికి సంబంధించి క్షమాపణ చెప్పింది కదా. కొండ సురేఖ గారు క్షమాపణ చెప్పింది. ధైర్యంగా వాళ్ళ కూతురు కూడా మాట్లాడుతుంది. వాళ్ళ కూతురుకు కాంగ్రెస్ పార్టీకి అయితే సంబంధం లేదు. ఆమె ఇష్టం వచ్చిన మాట్లాడితే తెలంగాణ సమాజం కాంగ్రెస్ పార్టీ సంబంధం లేనట్టే ఉన్నారు. ఎందుకు క్షమాపణ చెప్పింది. క్షమాపణ చెప్పిన తర్వాత మాత్రం ఇష్యూస్ అద్దుమనిగింది. తర్వాత నాంపల్లి కోర్టు పోయి అన్నీ అయిపోయినాయి. తర్వాత వాళ్ళ కుటుంబానికి క్షమాపణ చెప్పిన తర్వాత నేను క్షణిక ఆవేశంలో మాట్లాడినా, నన్ను క్షమించని చెప్పి కోరిన తర్వాత వాళ్ళు క్షమాపణ చెప్తే సరిపోతుంది. వాళ్ళ వ్యక్తిగతానికి సంబంధించి ఆమె మాట్లాడింది. మేమన్నా కాంగ్రెస్ పార్టీ నాయకులు కొండ సురేఖ గారి మీద మాట్లాడినా, లేకపోతే సుష్మిత పటేల్ గారి మీద వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉండే కాంగ్రెస్ పార్టీలో మంత్రి అయ్యి వాళ్ళ కూతురు అన్ని కావాలి. ఇప్పుడు తండ్రికి ఎమ్మెల్సీలట, మరి తండ్రికి ఎమ్మెల్సీలంటే ఒక కుటుంబంలో మీకు మాత్రం 2 కావాలా? వేరే మరి రేవంత్ రెడ్డి కుటుంబాన్ని ఎందుకు తీసుకొచ్చినట్టు? మరి ఈ అంశానికి ఏమైనా సంబంధం ఉందా? మాకు ఇప్పుడు అదే చెప్తా ఉన్నాం. ఇప్పుడు స్వేచ్ఛ ఉందని చెప్పి నోటికి ఎదుర్చేది మాట్లాడితే సమాజం అంగీకరించే. దయచేసి అర్థం చేసుకోవాలా. ఒక మహిళ బీసీ అని చెప్పేసి గౌరవించుకుంటే మేము ముందుకు పోతుంటే మీ ఇష్టం వచ్చిన నోటికి ఏదో మాట్లాడతాం. రేవంత్ రెడ్డి గారి కుటుంబం ఏం బయట పెట్టి మరి ఎవడొద్దన్నాడు? మేము వద్దని చెప్పినా ఏమన్నా రేవంత్ రెడ్డి కుటుంబం అప్పుడే బయట పెడతారు. మరి ఎందుకు బయట పెట్ట కూర్చున్నారు? అనవసరంగా ఏంటంటే మీ ఇష్టం స్వార్థ స్వలాభం కోసం, ఏదో మీడియా ట్రైనింగ్ కోసం, ఏదో సోషల్ మీడియాలో మాకు పాపులారిటీ ఉంది కాబట్టి ఏది బద్దలు మాట్లాడితే కుదరదు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు చూస్తలేరా? ఎవరి కుటుంబం నుంచి పదవులు, కేసీఆర్ కుటుంబంలో ఎన్నో పదవులు తీసుకున్నారు. ఆ పార్టీలో పోయి మీరు మాట్లాడచ్చు అనేది అన్ని పార్టీలు తిరిగి వచ్చారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడదు. మరి మీరు అవకాశం ఇస్తే మాట్లాడదు. వాళ్ళే వైఎస్ఆర్సీపీ పేరు, వాళ్ళే టీఆర్ఎస్ పేరు, వాళ్ళే కాంగ్రెస్ కి వచ్చారు. మరి కాంగ్రెస్ పార్టీలోకి ఎక్కడికైనా ఏం చేయాలి? రాజ్యసభ ఎవరికి ఇచ్చి అనిల్ కుమార్ యాదవ్ చేయలేదా? రేణుకా చౌదరి గారికి రాజ్యసభ లేదా? మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చేయలేదా? డిప్యూటీ సీఎం ఎవరు ఉన్నారు? ఎక్కడ టీడీపీ ఉన్నారు? కాంగ్రెస్ ఇంకోటి ఇంత చెప్తున్నారు. భారతీయ 8 మంది ఎంపీలు ఉంటే 6 మంది బయట పార్టీ అదే చెప్తా ఉన్నా. మాట్లాడినప్పుడు చర్యలు తీసుకోవాల్సిందా? మా పార్టీకి సంబంధం లేదు మేడం. మా పార్టీకి సంబంధం లేదు. ప్రాథమిక సభ్యత్వం లేదు. అప్పుడేదే మాట్లాడి ఇప్పుడేదే మాట్లాడుతున్నాం. కాంగ్రెస్ పార్టీ ఏంటంటే ఎందుకు ఖండించరు? మా ఇంటి కాంగ్రెస్ పార్టీ ఎట్టుందంటే ప్రజాస్వామ్యబద్ధంగా చాలా డెమోక్రటిక్ గా కాంగ్రెస్ పార్టీ శృతి మించినప్పుడు మాత్రమే చర్యలేదు. బీఆర్ఎస్ పార్టీ లాగా కన్నా కూతురు కూడా నోటీస్ ఇవ్వకుండా సస్పెండ్ చేసే సంస్కృతి కాంగ్రెస్ పార్టీ. మీరు చూసి కదా కలవకుల్ల కవిత గారిని ఏకంగా సస్పెండ్ చేసిన పరిస్థితి మనం చూసినాం. కాంగ్రెస్ పార్టీ చాలా డెమోక్రసీ వేల ముందు. ఇంకోటి భారతీయ జనతా పార్టీలో 8 మంది ఎంపీలు 6 మంది బయట పార్టీ నుంచి వచ్చిన, బీఆర్ఎస్ పార్టీ మొత్తం బయట నుంచి వచ్చిన. మరి అట్లా బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు పోయినా? మరి ఆ రోజు ఆ పార్టీ ఉన్నారు అదే అనుకుంటారు కదా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇంత చెప్తా ఉంది. ఇప్పుడు నేను చెప్పినటువంటి పదవులు ఏమన్నా వేరే పార్టీ నుంచి వచ్చిన ఇచ్చినా? ఒకసారి మన పార్టీలోకి వచ్చిన తర్వాత పార్టీ అన్నప్పుడు పార్టీ ప్రయోజనాల దృష్ట్యా ఎవరికి టికెట్ ఇవ్వాలి, ఎవరు టికెట్ ఇవ్వద్దు, ఎవరికి గెలుస్తారు, గెలుపు ఆధారంగా టికెట్లు ఇచ్చుకుంటారు. దానిలో భాగంగా ముందుకు పోతే దానికి సంబంధించి ఏమైనా అంశం వస్తే బీసీ లేకపోతే రేవంత్ రెడ్డి ఏ నష్టం చేసి మీకు ఒక్కరికి గెలిస్తే ఒక్కరికి మంత్రి పదవి ఇచ్చారు కదా. ఇంకోటి మరి ఈస్ట్ మీ కాదండి, ఈస్ట్ మీ నియోజకవర్గం కాదు కదా సార్? ఈస్ట్ మీ నియోజకవర్గం చెప్పండి. ఈస్ట్ వాళ్ళ నియోజకవర్గం కాదు కదా. వాళ్ళు కూడా 4 మరి ఈస్ట్ లో ఉన్న ఏం బాధపడాలా? పరకాల మీదైనప్పుడు ఈస్ట్ వాళ్ళే పోటీ చేశారు కదా. ఇప్పుడు గతంలో పోటీ చేసి కరెక్టే, మీరు నాలుగోలే కదా అక్కడ కూడా. కాబట్టి దయచేసి ఏంటంటే ప్రతి అంశాన్ని వచ్చినప్పుడు ప్రతి అంశం వెనుక రకరకాల కారణాలు చెప్తాను, మనం కూడా సిద్ధంగా ఉంటాం. కాకపోతే ఒక మహిళ ఏమన్నా బీసీ అయ్యండి ఇంకోటి కాంగ్రెస్ పార్టీ నష్టం చేసి కాంగ్రెస్ పార్టీ కూడా నిర్ణయం తీసుకోరు. ఎందుకు తీసుకోరు? దానికి సంబంధించి ఒక్కొక్కరు ఇష్టం వచ్చిన మాట్లాడుకుంటే ఇప్పుడు చిన్నారెడ్డి కామెంట్ చేశారు, రాజగోపాల్ రెడ్డి కామెంట్ చేశారు. వాళ్ళ విషయంలో ఎందుకు సైలెంట్ గా ఉంటుంది? సార్ సైలెంట్ ఏం లేదు. కమిటీ వేసి జగ్గారెడ్డి కమిటీ తుంగతుర్తి అంశం కావచ్చు, ఎల్మినగర్ అంశం కావచ్చు, లేకపోతే రాజగోపాల్ రెడ్డి అంశం కావచ్చు, అన్ని అంశాలు పరిగణలోకి వచ్చినాయి. రకరకాల అంశాలు వచ్చినప్పుడు తర్వాత సర్దుమనిగే ప్రయత్నం కూడా జరిగింది. ఇప్పుడు సర్దుమనిగిపోయింది తుంగతుర్తి కావచ్చు. కొంత సంయమనంతో పాటించే ప్రయత్నంలో పార్టీ ముందు, ఎందుకంటే చాలా సంవత్సరాల కాలం పాటు కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసినప్పుడు సరే కోపంలో తాపంలోనో లేదు పదవి రాకనో ఇంకో దాంతో విమర్శలు చేస్తున్నారు అని చెప్పి ఉపేక్షించే ప్రయత్నంలో ముందుకు పోతే, అరే కొండ సురేఖ గారికి సంబంధించి మంత్రివర్గంలో స్థానం ఇచ్చి వాళ్ళ తండ్రికి సంబంధించిన అంశం మరి వాళ్ళ తండ్రి మాత్రం తక్కువ వయసు ఉందా? ఆయనకు 70 ఆయనకు 63 ఉన్నాయి. మరి
63లో పుట్టిండు, ఈయన దాదాపు 65 సంవత్సరాలు ఎక్కువనే. ఇంకోటి ఈయనకనే యాక్టివ్గా ప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు. ఇంకోటి ప్రకాష్ రెడ్డి గారు వారికి సంబంధించి పరకాల నియోజకవర్గానికి తీసుకొచ్చి వాళ్ళు గెలుస్తున్నారు, గెలిచిరు. మరి గెలిచిరు కాబట్టి కదా ఇదంతా గెలిచిరు కాబట్టి వారు మద్దతు ఇచ్చే ప్రయత్నంలో ముఖ్యమంత్రి గారు మాట్లాడితే దానికి సంబంధించి ఏదో నోటికి వచ్చే ఏదో వస్తుంది మాట్లాడే ప్రయత్నం వాళ్ళు చేస్తే ఏం చేస్తారు. గతంలో కూడా అదే మాట్లాడారు. ఇసుకకు సంబంధించి కావచ్చు, సిమెంట్ సంబంధించి కావచ్చు, బెదిరించారని, గన్నులు పెట్టినన్నారు, అది పెట్టినది ఇది పెట్టినది మాట్లాడింది, మళ్ళీ లోపలికి వెళ్ళిపోయింది. మళ్ళీ ఈ రోజు ప్రత్యక్షమైన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో మెంబర్షిప్ లేకుండా కాంగ్రెస్ పార్టీ మేము మాట్లాడితే ఖచ్చితంగా దాని ప్రకారం చర్యలు తీసుకుంది. ఎందుకంటే ఇప్పటికే బీసీలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో చాలా స్పష్టంగా చాలా సందర్భాలు మనం మాట్లాడుకున్నాం. ఏ పార్టీలైనా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఎన్ని పంచాయతీలు వాళ్ళంట, బీఆర్ఎస్ పార్టీలో పంచాయతీ లేవా? కనవసరంగా కాంగ్రెస్ పార్టీ మంత్రివర్గంలో స్థానం ఇచ్చినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ విమర్శించే ప్రయత్నం కొండా సుష్మితా పటేల్ గారు చేస్తా ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఆమెకు ఎలాంటి సంబంధం లేదు. ఆచార్య గారు దీన్ని ఎట్లా, మీరు బీసీ కమిషన్ మెంబర్ గా పనిచేశారు ఆచార్య గారు, ఎట్లా దీన్ని కాంగ్రెస్ లో ఉందా నిజంగానే మీకేమనిపించింది? అంటే భారతీయ జనతా పార్టీ నేత కాకుండా నేను బీసీ కమిషన్ మాజీ మెంబర్ గా అడుగుతున్నా. బీసీ కమిషన్ అడిగినా, భారతీయ జనతా పార్టీ మాట్లాడినా పూర్తి కాంగ్రెస్ పార్టీ అంతర్గత విషయం. పార్టీల